ఎప్పుడైనా సరే ఒక ప్రాజెక్ట్ మీరు అనుకుంటున్నారు, ఒక ప్రాజెక్ట్ మీ దగ్గరికి వచ్చింది, క్లయింట్ ఇచ్చాడు అనేసి అనుకుంటే, మెయిన్‌గా మీరు క్రియేట్ చేసుకోవాల్సింది ఒక ఫోల్డర్. అంటే ప్రాజెక్ట్ నేమ్‌తో ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి. ఫోల్డర్ ILTCS ప్రాజెక్ట్ ఫోల్డర్ రెడీ. దీంట్లో మీకు ఫోల్డర్స్ ఏమేమి ఉంది? ఇమేజెస్ సెపరేట్ చేసుకోవాలి. CSS సెపరేట్ చేసుకోవాలి. నెక్స్ట్ జావా స్క్రిప్ట్ ఉంటే జావా స్క్రిప్ట్ సెపరేట్ చేసుకుంటాం. నెక్స్ట్ కొందరు ఫాంట్స్ కూడా ఆఫ్‌లైన్‌లో పెట్టుకుంటారు. సో ఫాంట్స్ కూడా మీకు ఉంటాయి. ఇలా ఇప్పుడు HTML ఫైల్‌ని ఇక్కడ సేవ్ చేయాలి. అవునా కదా? సో HTML ఫైల్ మన దగ్గర నా దగ్గర ఉండే ఫైల్‌ని నేను కాపీ పేస్ట్ చేసి ఇక్కడ పెడతాను. సో ఆ ఫైల్‌కి మీరు ఏమి ఇస్తారంటే ఇండెక్స్ అనేసి ఇవ్వండి. ఎందుకంటే సర్వర్‌లో డిఫాల్ట్ పేజ్ ఏదంటే ఇండెక్స్ పేజ్ అన్నమాట మనకి. సో హోమ్ గాని ఇండెక్స్ గాని మెయిన్ ఫైల్ సెర్చ్ చేసుకునేది అంటే ఫైల్ ఇండెక్స్ ఉందా లేదా హోమ్ ఉందా అనేసి వెతుక్కుంటారన్నమాట. సో మనకు ఇండెక్స్ అన్నమాట ఫైల్ నేమ్. ఇండెక్స్‌ని నేను ఫిల్టరింగ్ చేస్తున్నానండి. ఇప్పుడు నాకు ఇవన్నీ వద్దు. చేశాను. ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఇదే కదా. సో హోమ్ పేజ్ ILTCS లేకపోతే హెడ్డింగ్ అన్నమాట. అంటే టైటిల్ ఏదో ఒకటి పేజ్ నేమ్‌కి. ILTCS హోమ్ పేజ్ నేను చేస్తున్నాను. సో బాడీ సెక్షన్ అండ్ హెడ్ సెక్షన్ ఇట్లాగా. నెక్స్ట్ CSS ఫైల్ రెడీ చేసుకోండి. CSS ఫైల్ రెడీ అంటే మనం ఎక్కడ పెట్టి సేవ్ చేయాలి? CSSలో సేవ్ చేయాలి. సో style.css ఇది స్కిల్ అన్నమాట. ఒక ప్రొఫెషనల్ ఎంప్లాయీకి ఉండే స్కిల్. అంటే ఎంప్లాయీకి కానీ లేదా రియల్ టైమ్ ఎంప్లాయీకి ఉండే స్కిల్ అన్నమాట ఇట్లా. లింక్ REL స్టైల్ షీట్ HREF. ఇప్పుడు దీనికి లింకప్ ఇవ్వాలి. ఎక్కడుంది ఈ ఫైలు? CSS లో ఉంది కదా. CSS/style.css. ఇప్పుడు చూడండి నేను రాసింది కరెక్టా కాదా? ఇక్కడ ఇండెక్స్ ఫైల్ మనం రాసేది ఇప్పుడు ఇండెక్స్ ఫైల్ అన్నమాట. మన ఇండెక్స్ ఫైల్ అంటే CSS ని లింకప్ చేయాలంటే CSS ఫైల్ ఎక్కడుంది మనకి? CSS లో ఉంది. style.css అనేసి. సో CSS లో నేను లింకప్ చేశాను. ఇప్పుడు ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఏం స్టార్ట్ చేస్తున్నావు నువ్వు? హెడర్ పార్ట్ స్టార్ట్ చేయాలి. దానికంటే ముందు బాడీకి నువ్వు ఒక కలర్ అంటూ ఇవ్వాలి. చూద్దాం. నా దగ్గర ఫస్ట్ ILTCS పేజ్ ఓపెన్ చేసుకుంటాను నేను. ఈ ప్రాజెక్ట్ నేను చేయాలనుకుంటున్నా ఇప్పుడు. కొందరు చెప్పారు క్లయింట్ నాకు యాజ్ ఇట్ ఈజ్ ఈ డిజైన్ ఎలా ఉందో నాకు ఆ డిజైనే కావాలి అంటాడు. ఆ వెబ్సైట్ ఓపెన్ చేసుకున్నా ఆ వెబ్సైట్ ఎలా ఉందో చూస్తాం. ఆ వెబ్సైట్ ఇప్పుడు డిజైన్ చేయాలనుకుంటున్నా. సో ఫస్ట్ ఏమిచ్చాడు? బాడీ మొత్తానికి ఒక కలర్ ఇచ్చేసాడు. సో ఫస్ట్ ఆ కలర్ ఇవ్వాలి కదా. సో కలర్ పిక్ తీసుకొని ఆ కలర్ పిక్ చేసుకుంటున్నా. సో మనకు కలర్ కోడ్ వచ్చింది. సో ఇప్పుడు ఎక్కడ రాయాలి మనము? బాడీకి రాయాలి కదా. స్టైల్స్ మనం రాయాల్సింది లింకప్ చేసాం కదా మనం. సో దీంట్లో రాస్తున్నాం. బాడీ సెలెక్టర్ బాడీకి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇప్పుడు రాసాం కాబట్టి సేవ్ వర్క్ చూద్దాం. అప్పుడు ఓపెన్ చేసి పెట్టుకోండి ఫైల్. ఓకేనా? బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసింది మనకి. నెక్స్ట్ ఏముంది? ఇటుపక్క స్పేసింగ్స్ ఉన్నాయి. మళ్ళీ తర్వాత చూద్దాం అవన్నీ. ఈ స్పేసింగ్స్ అన్ని తర్వాత చూద్దాం. ఫస్ట్ ఒక రో క్రియేట్ చేసుకుని ఆ రోలో ఏమున్నాయి? ఇమేజ్ ఉంది, ఐకాన్స్ ఉన్నాయి. నేను ఈ ఇమేజ్ ని సేవ్ చేస్తున్నా. సేవ్ ఇమేజెస్. ఇక్కడ మనకు ప్రాజెక్ట్ చేసేది సో ఇమేజెస్ లో స్టోర్ చేస్తున్నాం. లోగో 1.png. సో సేవ్ చేశాను. నెక్స్ట్ 100 ఇవన్నీ ఇమేజెస్ కాదు కదా. ఒక ఇమేజ్ నేను సేవ్ చేస్తాను. సేవ్ ఇమేజెస్ ఇక్కడ 2.jpg ఇక్కడ ఇమేజ్ కోసం. ఇక్కడ వరకు ఓకేనా మీకు? జస్ట్ ఈ ఇమేజ్ తీసుకునే లోగో తీసుకున్నాను. ఇప్పుడు ఈ సెక్షన్ స్టార్ట్ చేద్దాం.
ఈ సెక్షన్ స్టార్ట్ చేసే ఉంది HTML గా మనం స్టార్ట్ చేయాల్సింది. సో ఫస్ట్ మనకేముంది, ఇది మొత్తం అంతా హెడర్ పార్ట్ అనుకోండి. మీకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు హెడర్ పార్ట్ అనుకోండి. మనం HTML5 లో మనకు కొన్ని స్ట్రక్చరల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. హెడర్, ఇక్కడ డివ్ అని పెట్టుకోవచ్చు, హెడర్ అని పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం, మీ ఇష్టం అది. ఈ హెడర్ పార్ట్ లో మన ఫస్ట్ ఏముంది, హెడర్ పార్ట్ ని ఇదంతా అనుకుంటున్నా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అనుకుంటున్నా హెడర్ పార్ట్. ఈ హెడర్ పార్ట్ లో మెయిన్ ఈ రో రాయాలి. ఈ రో రాస్తున్నాం, div క్లాస్ రో అన్నమాట. కోడింగ్ ఎంత షార్ట్ కట్ గా రాసుకుంటే అంత బాగుంటుంది. రో, ఈ రోలో మనకి ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, ఇక్కడ 1 2 3 ఈక్వల్ పార్ట్స్ గా మనం డివైడ్ చేయాలి. div క్లాస్ కాల్ 1 అని ఇస్తున్నాం. 1 2 మన ఇష్టం, ఇవన్నీ యూజర్ డిఫైన్ క్లాస్ నేమ్స్ అన్నమాట. మన ఇష్టం వచ్చింది మనం ఇవ్వచ్చు. ఈక్వల్ అంటున్నాం కాబట్టి అన్నిటికీ ఈక్వల్ నేమ్స్ ఇస్తే బెస్ట్ అన్నమాట. ఇక్కడ ఏమి ఇవ్వాలి, ఇమేజ్ కదా మనకి, ING SRC ఇమేజ్. ఇక్కడ లోగో 1.png. ఈ ఇమేజ్ అనేది ఎక్కడుంది, ఇమేజెస్ స్లాష్ లోగో 1.png. దీనికి హైట్ విడ్త్ గాని ఇచ్చేస్తున్నాం. పిక్సెల్ 75 పిక్సెల్. మళ్ళీ కావాలంటే చేంజ్ చేస్తుంది. పిక్సెల్స్ ఇవ్వండి, పర్సెంటేజ్ ఇవ్వద్దు. ఓకే, లోగో వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ H2 1 1 ట్రైనింగ్. నెక్స్ట్ ఇక్కడ ఐకాన్స్ అన్నమాట. ఐకాన్స్ ఎలాగో మీకు డిస్ప్లే చేసుకోవడం వచ్చింది కదా. నేను ఎవరు చేశారబ్బా ఈరోజు ఐకాన్స్ బాగానే చేశారు, జునైద్ కాదు, నందన్, చూద్దాం. అవే నేను కాపీ పేస్ట్ చేస్తాను, మళ్ళీ సెపరేట్గా నేను రాయకుండా. సో ఇదే కదా ఫాంటాసమ్ లింక్. ఫాంటాసమ్ లింక్ కాపీ చేసుకుని మన రాసే కోడ్ పేస్ట్ చేస్తాను. నెక్స్ట్ ఐకాన్ రావాలంటే ఇవన్నీ ఇచ్చినా నో ప్రాబ్లం అనమాట. నాకు అంత గజిబిజిగా ఉంది కాబట్టి నేను తీయేస్తున్నా. స్టైల్ ఇక్కడ ఇచ్చావు. కలర్ తీసుకున్నావా జునైద్? హలో, ఈ కలర్ పిక్కల్లో తీసుకున్నావా, నీ ఓన్ గా చేసావా? అవునన్నా, ఓకే, కలర్ పిక్కరే. ఓకే, ఇక్కడ చూడండి అన్ని కరెక్ట్ గానే వచ్చాయి. ఇప్పుడు వీటి ఏం చేయాలి, ఇక్కడ 1 by 1 అంటే సైడ్ బై సైడ్ రావాలి మనకి. ఇప్పుడు కాలమ్స్ గా డివైడ్ చేద్దాం. ఇప్పుడు స్టైల్స్ ఇక్కడ రాస్తే సరిపోద్ది కదా. ఇది నీట్ గానే పెట్టుకుంటున్నా 1 by 1 అర్థం అవడానికి. నెక్స్ట్ డాట్ కాల్ -1 కాల్ -1 రాస్తాను.
width, sorry, 3.33%. Float left dot row. Overflow. Background white border. Like this. Border with border style. ఒకటే విడ్త్ ఉంటే మనం ఏమన్నా అనుకోవచ్చు. ఇక్కడ విడ్త్ డిఫరెంట్ గా ఉంది చూడండి. ఇక్కడ ఒక సన్నగా ఉంది, ఇక్కడ కొద్దిగా లార్జ్ గా ఉంది అనమాట. సో అందుకోసం అనేసి అలా తీసుకున్నాను. ఇప్పుడు కలర్ కావాలి నాకు, ఈ కలర్. ఎందుకంటే బార్డర్ కలర్ అదే కదా, బార్డర్ కలర్. యాజ్ ఇట్ ఈస్ కలర్స్ మీరు తీసుకున్నప్పుడు మాత్రమే మీకు యాజ్ ఇట్ ఈస్ వెబ్సైట్ లాగా కనిపిస్తుంది అనమాట. కలర్స్ డిఫరెంట్ తీసుకుంటే డిఫరెంట్ గా అయిపోద్ది. చూడండి, ఈ సైజెస్ కొద్దిగా పెంచుకోండి. ఈ సైజెస్ మీరు పెంచుకునే కొద్దీ మీకు తెలుస్తుంది అనమాట. ఈ సైజెస్ నేను ఇంక్రిమెంట్ చేస్తాను చూడండి. ఫాంట్ స్టైల్ ఇవ్వలేదా? ఫా ఉంది కదా, నేను ఆ ఫాని సెలెక్ట్ చేసుకొని నేను మొత్తం అన్నిటికి చేస్తాను ఒకటేసారి. డాట్ ఫా, అదే క్లాస్ నేను తీసుకుని దానికి అందరికి ఫాంట్ సైజ్. ఇంకేనా, ఇంకొద్దిగా ఇది లార్జ్ అవ్వాలి అంటే ఇది లార్జ్ అవ్వాలి అనేసి అనుకుంటే దాని రోలో ప్యాడింగ్ ఇచ్చిన సరిపోద్ది. మనకు ఫస్ట్ స్ట్రక్చర్ నీట్ గా రావాలి, మళ్ళీ తర్వాత కావాలంటే మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. మనం ఒకటి అన్నిటి మొత్తం ప్యాడింగ్ ఇస్తున్నాం. ఓకేనా, ఇక్కడ వరకు ఓకే అనుకుంటే నెక్స్ట్ ఇక్కడ వన్ ఆన్ వన్ ఇదేంది మనకు, ఇక్కడ ఇంకో డివ్ తీసుకోండి, లేకపోతే ఏదో ఒకటి తీసుకోండి. ఫాంట్స్ అనేసి క్లాస్ తీసుకున్నాం. ఎక్కడ ఏ డివ్ క్లోజ్ అవుతుందని చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ డివ్ ఒకటి క్లోజ్ అవ్వకపోయిందా తర్వాత మిగతా వాటి మీద ఎఫెక్ట్ పడతాం అన్నమాట. ఫాంట్స్ తర్వాత మొబైల్ అనేసి, దీంట్లో నేనేం చేస్తున్నా అంటే జస్ట్ టెక్స్టే ఇస్తున్నా. దాని కలర్ కానీ లింక్ కానీ ఏదైనా ఇచ్చుకుంటే ఈ టైప్ లో వచ్చేస్తుంది. లేదా మొత్తం అంతా టెక్స్టైల్ సెంటర్ ఇచ్చామనుకో,
ఎగ్జాక్ట్ సెంటర్కి వస్తామట. ఏదైతే 33.33 ఉందో ఆ సెంటర్కి వస్తుంది. మనకి దీనికి పోదానికి సెంటర్ చేయాలి కదా, అందుకోసం అనేసి ఈ క్లాస్ ఒకదానికి రాద్దాం. ఈ క్లాస్ కంటూ ఒక నేమ్ తీసుకుందాం. సపోజ్ ఇదే కదా, దీనికి ఏదో ఒకటి స్టైల్ అనే క్లాస్ తీసుకున్నాం. స్టైల్ అనే క్లాస్ అనమాట ఇది. డాట్ స్టైల్, డాట్ అనే స్టైల్లో నేను టెక్స్ట్ డెకరేషన్ టెక్స్ట్ అలైన్ అనమాట. టెక్స్ట్ డెకరేషన్ టెక్స్ట్ సెంటెన్స్. ఇప్పుడు ఓన్లీ దీనికి వస్తుంది చూడండి, దీనికి వస్తుంది. ఇది ఎగ్జాక్ట్ సెంటర్కి వచ్చింది. సో దీన్ని మోర్ దాన్ మీరు ఫిల్టరింగ్ చేసుకుంటే ఫిల్టరింగ్ చేసుకునే దాన్ని బట్టి అలైన్మెంట్ అవుతుంది. ఇది కొద్దిగా ప్యాడింగ్ ఎక్కువ ఉందా, తగ్గిపోయిందా, సరిపోయిందా, కొద్దిగా ఇమేజ్ లోగో సైజ్ పెంచుకుందాం. నీట్గా అలైన్మెంట్ చేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ వరకు ఓకేనా మీకు? మీకు ఇటు పక్క స్పేసింగ్ రావాలి అంటే, పైన కింద స్పేసింగ్ రావాలి అంటే ఒక హెడర్ తీసుకున్నాం కదా, హెడర్ పైన ఒకటి ఇవి కానీ కంటెంట్ కానీ తీసుకుంటే బెస్ట్. కంటైనర్ ఈ కంటైనర్ ఎంతవరకు తీసుకుంటున్నానో మళ్ళీ తర్వాత చెప్తాను మీకు. ఈ కంటైనర్ క్లాస్ నేను రాస్తాను చూడండి, టాప్ లో రాస్తాను. కంటైనర్ కి మార్జిన్ లెఫ్ట్ అంటే ఫస్ట్ టాప్ కదా 100 పిక్సెల్, ఫస్ట్ 100 ఇస్తాను, మళ్ళీ మార్చుకుందాం దాన్ని బట్టి. అంటే బాటమ్ లో మనం 0 పిక్సెల్ ఇస్తున్నాం, 50 పిక్సెల్ ఇచ్చుకుందాం, మళ్ళీ 100 పిక్సెల్. దాన్ని బట్టి మార్చుకుని చేంజ్ చేసుకుంటాం. సో చాలా ఎక్కువ ఉంది కదా, టాప్ ఒక 50 తీసుకుందాం. ఇది 75 పిక్సెల్. సరిపోయింది అనుకుంటున్నా. ఏమైనా అడ్జస్ట్మెంట్ కావాలంటే మళ్ళీ తర్వాత చేయండి. ఇక్కడ ఏదో పెద్దది రివర్స్ లో వచ్చినట్టుంది, ఆపోజిట్ డైరెక్షన్ లో. వాటర్ విడ్త్ 10 పిక్సెల్ బదులు 5 పిక్సెల్ అండ్ 10 పిక్సెల్. ఇవన్నీ అలైన్మెంట్ అనమాట. లాస్ట్ లో చేసుకుంటే చాలు, కానీ నేను ముందే చెప్తున్నాను ఇది. ఇప్పుడు ఓకేనా, యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది. ఇది కావాలంటే నార్మల్ సైజ్, ఫాంట్ సైజ్ ఇంక్రిమెంట్ చేసుకోవడం అలాంటివన్నీ మీ ఇష్టం అనమాట. దీనికి స్టైల్స్ ఇచ్చుకోవచ్చు మీరు. దీనికి ప్యాడింగ్ టాప్ ఏదైనా ఇస్తే వాల్యూ ప్యాడింగ్ టాప్ అనేసి కొద్ది కిందికి వస్తాం అనమాట. మార్జిన్ టాప్ కానీ ప్యాడింగ్ టాప్ కానీ ఏదైనా ఇస్తే కొద్దిగా ఇక్కడ వరకు వచ్చేట్టు అలైన్మెంట్ చేసి ఇక్కడ చూడండి. దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఆ ఎలిమెంట్ మీదకి వెళ్ళండి. ఈ ఎలిమెంట్ మీదకి ఇక్కడ స్టైల్ రాసుకోవచ్చు మీరు టెస్టింగ్ కోసం. ఇక్కడ చూడండి, ప్యాడింగ్ టాప్ ఒక 30 పిక్సెల్ ఎక్కువ ఉంది కదా, వీటికి వచ్చేసి కర్సర్తో తగ్గించండి. మనకి ఎక్కడ వరకు సరిపోద్దో అక్కడ వరకు చూడండి. ఓకే, ఇక్కడ వరకు ఓకేనా. నెక్స్ట్ కలర్, టెక్స్ట్ కలర్ సెలెక్ట్ చేసుకొని దీని కలర్ చూడండి. ఓకే, ఈ కలర్ కావాలి. యాజ్ ఇట్ ఈస్ గా కలర్ మీరు చేసుకోవాలి అంటే ప్రాసెస్ ఇది.
ఎక్కడుంది కాల్ 1 లో ఫస్ట్ టెస్ట్ చేద్దాం కదా. కలర్ ఇది ఫాంట్ సైజ్ ఇంక్రిమెంట్ చేద్దాం. ఫాంట్ సైజ్ 40 పిక్సెల్ ఎక్కువ ఉంది కదా, తగ్గిద్దాం కొద్దిగా దాని సైజ్ 30 పిక్సెల్. మళ్ళీ ఫాంట్ వెయిట్ నార్మల్. ఇప్పుడు చూడండి ఎగ్జాక్ట్ గా సరిపోయింది. సో ఈ స్టైల్స్ అన్ని దేనికి రాయాలి, H1 కి రాయాలి. స్టైల్స్ అని తీసుకెళ్ళి H1 ఎక్కడ ఉంది, H1 H2 ఉన్నది, H2 కాల్ 1 లో H2 అనమాట. కాల్ 1 స్పేస్ H2 డాట్ కాల్ 1. చూడండి సరిపోయింది. ఇంకొద్ది ప్యాడింగ్ కావాలంటే ప్యాడింగ్ టాప్ కొద్దిగా తగ్గించుకున్నా సరే నో ప్రాబ్లం. 3 పిక్సెల్స్ లేదా 6 పిక్సెల్. యాస్టీజ్ గా వచ్చిందా. నెక్స్ట్ ఏం రాయాలి, నెక్స్ట్ మెసేజ్ బోర్డు మనకు కావాల్సింది. సేమ్ యాస్టీజ్ గా మనకు కావాలి కదా. యాస్టీజ్ గా కావాలన్నప్పుడు మన యాస్టీజ్ గా ట్రై చేయాలి అనమాట, అది తప్పదు. ఇప్పుడు చూడండి ఇది హెడర్ సెక్షన్. ఈ హెడర్ సెక్షన్ లోపలే మనం రాయాలి. ఇప్పుడు దీంట్లో ఏం చేస్తున్నాను, ఇదే కదా మనకు మొత్తం అంతా. ఇక్కడ ఏం చేస్తారంటే కామెంట్లు పెట్టుకోండి, అంటే మీకు ఏది క్లోజ్ అవుతుంది ఏది ఎండ్ అవుతుంది మీకు తెలుస్తూ ఉంటుంది. ఇది హెడర్ లోగో పార్ట్ క్లోజ్ అనమాట. హెడర్ లోగో పార్ట్ స్టార్ట్ కదా, ఎక్కడ స్టార్ట్, ఇక్కడ. హెడర్ లోగో స్టార్ట్, హెడర్ లోగో స్టార్ట్ అండ్ హెడర్ లోగో ఎండ్. ఇప్పుడు వీటికి ఇంకా సంబంధం లేదు, అంతా అయిపోయినట్టే. ఇంకా ఫస్ట్ సెక్షన్ అంతా. నెక్స్ట్ ఏం చేయాలి, మెసేజ్ బోర్డు కదా మనకి, రాయండి. మెసేజ్ బోర్డ్ స్టార్ట్, మెసేజ్ బోర్డ్ ఎండ్. స్టార్ట్ ఎండ్ కదా, సో ఇక్కడ రాయండి క్యూ ప్లస్ రో అనమాట. ఇప్పుడు రో ఇక్కడ ఇచ్చి ఇక్కడ రో రాస్తే ఎలా ఉంటుంది, సో ఇప్పుడు డిఫరెంట్ కదా ఇక్కడ మనకి, మన ఏదైనా సరే స్టైల్స్ మారుతాయి కదా. సో రో 2 అనుకుంటున్నాం. ఈ రో 2ని మనం ఏం చేయాలి, 2 అన్ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేయాలి. కాల్ 2 అండ్ కాల్ 3. ఈ కాల్ 2 లో మనకు ఉండేది ఓన్లీ మెసేజ్ బోర్డే అనమాట. మీరు ప్యాడింగ్ కానీ ఇదేంటి హెడ్డింగ్ కానీ పారాగ్రాఫ్ కానీ ఏమన్నా ఇస్తే ఇక్కడ దానికి ఉండే మార్జిన్ వాల్యూస్ ఇంక్రిమెంట్ అవుతాయి అనమాట. అందుకోసం ఇక్కడ ఓన్లీ సింపుల్ గా నేను బోల్డ్ ట్యాగ్ రాస్తాను. మన తర్వాత టెస్ట్ చేసుకోవచ్చు మీరు, ఎందుకంటే నేను ఆల్రెడీ చేస్తూ ఉంటాను కాబట్టి నాకు ప్రాక్టీస్ ఉంటుంది. అందుకోసం ఏది ఏం రాస్తున్నా అనేసి మీరు ఫస్ట్ టెస్ట్ చేసుకోండి. మార్క్ ట్యాగ్
ఈ మార్క్ ట్యాగ్ కి మొత్తం అంతా కంటెంట్ మీద కాపీ పేస్ట్. ఇక్కడ వరకు వచ్చిందా? మనకు మొత్తం అంతా కావాలనుకుంటే అలా వచ్చే వరకు చూడాలి. అంటే ప్రాజెక్ట్ చేయడానికి ఇంత నీట్గా ఉంటుంది అనమాట. ఇలా చేయడానికి మొత్తం అంతా నేను యాజ్ టీజ్ గా ఉన్నట్టే నేను చేస్తున్నాను అనమాట. చూడండి ఇప్పుడు ఓకే అర్థమైందా? మార్కెట్ ఇప్పుడు అవుట్పుట్ చూడండి ఎలా ఉంటుందో చూస్తే మీకు తెలుస్తుంది ఇంకా ఎలా చేయాలని. ఇప్పుడు మెసేజ్ బోర్డ్ ఇక్కడ ఉంది అండ్ మెసేజ్ బోర్డ్ ఇక్కడ ఉంది. సో దీన్ని ఒకటే లైన్లోకి తేవాలి. సో ఫస్ట్ కాలమ్స్ గా రాయాలి కదా. సో చూడండి రో 2 ఉంది, కాల్ 2 ఉంది, కాల్ 3 ఉంది. రో 2 మళ్ళీ రాద్దాం. డాట్ కాల్ 2 ఏం రాస్తున్నా విడ్త్ 15% ఫ్లోట్ లెఫ్ట్ సేమ్ లైక్ 385 ఫ్లోట్ లెఫ్ట్ అన్ని వాడాయి కాబట్టి ఓవర్ఫ్లో. ఇప్పుడు నేను దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తున్నా. బ్యాక్గ్రౌండ్ కలర్ ఇప్పుడు చూడండి బ్యాక్గ్రౌండ్ కలర్ ఏముంది? ఈ కలర్ ఉంది, స్కై బ్లూ కలర్ చేసుకొని అందరికి సేమ్ ప్రాబ్లమా? హలో, అందరికి సేమ్ ప్రాబ్లం ఉందా? ఒకరికి ఉందా? అందరు ఫ్రీజ్ అయిపోయిందా? ఫ్రీజ్ అయిన వాళ్ళు చెప్పండి. ఫ్రీజ్ అయ్యింటే ఒకసారి మళ్ళీ జాయిన్ అవ్వండి. బ్యాక్గ్రౌండ్ కలర్ డిఫరెంట్. ఒకసారి చూడండి, మళ్ళీ ఎగ్జిట్ వేసి మళ్ళీ ఒకసారి జాయిన్ వేసి చూడండి. ఇప్పుడు ఇది అదే కలర్ ఉంది, ఇది అదే కలర్ ఉంది కాబట్టి మీకు సరిగ్గా కనపడదు. ఇప్పుడు బార్డర్ వైట్ ఉంది కదా మనకి, బార్డర్ ఇస్తున్నాం దేనికి? రోలో ఇస్తున్నాం. బార్డర్ 2 పిక్సెల్ సాలిడ్ వైట్. కొద్దిగా ప్యాడింగ్ ఇస్తాను. కొద్దిగా పెద్ద సైజులో ఉన్నట్టుంది. ప్యాడింగ్ సెట్ అవుతుంది. ఫాంట్ సైజ్ ఇంక్రిమెంట్ చేద్దాం. ఫాంట్ సైజ్ పెంచితే మనకు ఆటోమేటిక్గా అది పెరుగుతుంది. కలర్ వైట్. ఇక్కడ కొద్ది బోల్డ్నెస్ లో ఉంది అంటే ఇక్కడ బోల్డ్నెస్ ఆల్రెడీ ఇచ్చాము. సో కొద్ది ఫాంట్ సైజ్ ఇంక్రిమెంట్ చేస్తాను. ఎప్పుడైనా సరే ఇక్కడ టెస్ట్ చేసుకోవచ్చు మీరు. దీని దగ్గరికి వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసుకుంటే మనకి ఏ ఎలిమెంట్కి అయితే మనం మారుస్తున్నాం ఆ ఎలిమెంట్ ని సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు చూడండి రోకు ఇక్కడ ఇస్తున్నాం. ఏం చేద్దాం? ఫాంట్ సైజ్ 30 పిక్సెల్స్.
20. Next. Padding. Padding దాంట్లో ఇద్దాం. దేనికి ఏ ఎలిమెంట్కి అయితే మనకు కావాలో ఆ ఎలిమెంట్కి ఫాంట్ సైజ్ కావాలి. సో ఫాంట్ సైజ్ కొద్దిగా దేనికి రోలో అన్నిటికీ అప్లై అవుతుంది. ఓన్లీ ఆ రోలో ఏదైతే ఉంటాయో టెక్స్ట్ వాటన్నిటికీ అప్లై అవుతుంది. నెక్స్ట్ దీంట్లో ప్యాడింగ్ ఇద్దాం 10 పిక్సెల్. ఎందుకు ఎందుకోసం మన ప్యాడింగ్ ఇంక్రిమెంట్ అయింది కదా దాంట్లో 85 కంటే ఎలాగా అందుకోసం అలా అవుతుంది. సరే ఇక్కడ వరకు ఓకేనా? ఇక్కడ వరకు చూడండి. మళ్ళీ తర్వాత లాస్ట్లో మనం కావాలంటే ఫిల్టరింగ్ చేసుకుందాం. ఇక్కడ పైన సైడ్ కొద్దిగా స్పేసింగ్ వచ్చింది, కింద సైడ్ కొద్దిగా స్పేసింగ్ వచ్చింది. సో ఆ స్పేస్ రావడానికి ఏం వాడాలంటే మార్జిన్ టాప్ అండ్ మార్జిన్ బాటమ్ మనం యూజ్ చేస్తాం. దీనికి రోకి రాసుకోవచ్చు. మార్జిన్ టాప్ మనం టాప్ బాటమ్ అనేసి 2 వాల్యూస్ వాడితే మనకు సరిపోద్ది కదా. టాప్ బాటమ్ ఒక వాల్యూ అండ్ రైట్ లెఫ్ట్ ఒక వాల్యూ. సో ఫస్ట్ టాప్ లో 5 పిక్సెల్ అండ్ రైట్ లెఫ్ట్ లో 0 పిక్సెల్. ఓకేనా? దీని కలర్ మార్చుకోవాలంటే మెసేజ్ బోర్డ్ కి వేరే కలర్ ఉంది. ఈ కలర్ మెసేజ్ బోర్డ్ లో కలర్ టెక్స్ట్ అలైన్ సెంటర్. చూడండి దానిలాగా సరిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనకేముంది nav బార్ ఉంది. ఈ nav బార్ లో యాజ్ ఇట్ ఈస్ గా నేను ఫీల్డ్స్ రాయను, కొన్ని ఫీల్డ్స్ నేను కామన్ గా ఉండేటి రాస్తాను. ఆ ఫీల్డ్స్ ని మీరు చేంజ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ వరకు ఏంటి కదా హెడర్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. నేను ఎంతవరకు చెప్పాను హెడర్ పార్ట్ ఈ నుంచి ఇది వరకు హెడర్ పార్ట్ అని చెప్పాను కదా. సో ఇక్కడ వరకు హెడర్ పార్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. నెక్స్ట్ ఏం చేద్దాం nav పార్ట్ అనమాట. nav పార్ట్ కాబట్టి nav అనేసి నేను స్టార్ట్ చేస్తాను. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఈ హెడర్ పార్టే మెయిన్ పేరెంట్ దీంట్లో. మళ్ళీ దీని కిందే మనకు nav పార్ట్ ఉండాలి కాబట్టి ఇక్కడ రాయండి nav పార్ట్ స్టార్ట్. ఎంత నిదానంగా చేస్తే అంత నీట్ గా ఉంటుంది అన్నమాట కోడింగ్. nav పార్ట్ స్టార్ట్. ఈ nav బార్ లో మనం ఏం తీసుకోవాలి? ఈవెల్లో ఎల్ఐస్ తీసుకోవాలి కదా. ఈవెల్లో ఎల్ఐస్ ఎల్ఐలో యాంకర్ ట్యాగ్. about courses. Jobs, careers. Sign in attendance.
ఈ స్పెల్లింగ్స్ అన్ని రాంగ్ నేను రాసేటివన్నీ యాజ్ ఇట్ ఈస్ కొని ట్రై అయితే ఇట్లా కాపీ పేస్ట్ చేసుకోవాలి. ఇట్లా కాపీ పేస్ట్ చేసుకుంటే మనకు అన్ని ఇక్కడికి వచ్చేస్తుంది. కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేస్తామంటే ఇక్కడ వచ్చేస్తాయి. ఇప్పుడు ఒకటేసారి మనం కాపీ పేస్ట్ చేసుకోవచ్చు ఎప్పుడైనా సరే. అట్లా మనకు ఇట్లా చేసుకొని కాంటాక్ట్ ఈరోజు ఓకేనా? ఇప్పుడు ఒకసారి నీట్గా అలైన్మెంట్ చేసుకోండి. ఒకసారి అవుట్పుట్ చూద్దాం ఎలా ఉందని. సో హ్యాష్ కదా మనకు డమ్మీ లింక్స్ కదా ఇవన్నీ. హ్యాష్ అయితే పెట్టండి. హోమ్ కాబట్టి ఇండెక్స్ డాట్ HTML. అలాగే మన లోగో కూడా మనం వాడేది ఏంది, నార్మల్గా లోగోను కూడా క్లిక్ చేసి మనకు అక్కడికే వస్తాయి కదా. సో ASRU ఇప్పుడు ఇవన్నీ సెట్టింగ్ చేయాలి మనం. ఫస్ట్ మనకి ఎలా రావాలి, నావ్ కదా, నేను నావ్ బార్ క్లాస్ నావ్ బార్ డాట్ నావ్ బార్. ఎవరికైనా బోరింగ్గా ఉందా? అంటే నిదానం కూర్చొని వెబ్సైట్ చేస్తేనే మనకు నీట్గా వస్తుంది అనమాట. డిస్ప్లే ఇన్లైన్ అన్నీ ఆల్రెడీ మీకు తెలిసే ఉంటాయి, నేను ఫాస్ట్గా రాస్తున్నా. హెడింగ్ 18 పిక్సెల్, టెక్స్ట్ డెకరేషన్ అండ్ కలర్ వైట్, నావ్ బార్ కలర్ ఇవ్వాలి కదా. నావ్ బార్ ఇది అర్థమైందా నేను రాసింది? ఒకసారి చూద్దాం. కొద్దిగా ప్యాడింగ్ తగ్గించుకుంటే అన్ని సెట్ అయిపోద్ది.
లో యాంకర్ ట్యాగ్ అండ్ ప్యాడింగ్ తగ్గలేదు. యువెల్ కి డిఫాల్ట్ గా కొద్దిగా స్పేసింగ్ ఉంటుంది అనమాట పైన సైడ్ యువెల్ కి అంటే మార్జిన్ అనమాట. సో అది కొద్దిగా రిమూవ్ చేద్దాం. సో నావ్ బార్ కి కొద్దిగా మార్జిన్ టాప్ లో కొద్దిగా ఏదైనా సైడ్ లో తగ్గిస్తే ఇప్పుడు చూడండి నేను యువెల్ సెలెక్ట్ చేసుకొని కొద్దిగా తగ్గిస్తాను. దీన్ని సెలెక్ట్ చేసుకొని మన యువెల్ పార్ట్ అంటే నావ్ బారే కదా, ఆ నావ్ బార్ లో ఆ నావ్ బార్ కొద్దిగా ఇక్కడ రాస్తున్నా. ఈ రాసేదంతా నావ్ బార్ అనమాట. మార్జిన్ టాప్ 5 పిక్సెల్స్. సో మార్జిన్ టాప్ లో నేను 5 పిక్సెల్ తీసుకున్నాను, లేదా మైనస్ వాల్యూస్ ఇచ్చినా అది కవర్ అయిపోద్ది అనమాట. ఓన్లీ మనకు వచ్చింది ఎక్కువ వచ్చింటుంది నార్మల్ గా. సో నేను దాన్ని తగ్గించి ఓన్లీ 5 పిక్సెలే చేస్తున్నాను అనమాట. ఇప్పుడు సరిపోయిందా దానికి స్పేస్? ఈ వాల్యూ దేనికి రాయాలి? నావ్ బార్ కి రాయాలి. నావ్ బార్ లో నేను స్పేసింగ్ తగ్గించుకోవడానికి అంతే ఇది. ఓకేనా? ఇప్పుడు సెట్ అయిందా? నెక్స్ట్ ఇక్కడ ఏం రావాలి? ఒక బ్యానర్ ఇమేజ్ ఉంది, ఆ బ్యానర్ ఇమేజ్ రావాలి. నేను ఏం సేవ్ చేశాను? టూ అని సేవ్ చేశాను. ఇక్కడ ఇమేజ్ ఇస్తున్నాను. ఇప్పుడు ఈ నావ్ పార్ట్ ఎండ్ అయినట్టే కదా మనకి. నావ్ బార్ స్టార్ట్ అండ్ నావ్ బార్ ఎండ్. నెక్స్ట్ బ్యానర్ పార్ట్, బ్యానర్ ఇమేజ్. బ్యానర్ ఇమేజ్ ఎండ్. బ్యానర్ విత్ 100% హైట్, మేబీ 250 పిక్సెల్ ఆర్ 300 ఎంతకొద్ది ఇమేజ్ ఎక్కడుంది? ఇమేజెస్ కాదు. మనం ఇక్కడ హైట్ ఇవ్వకపోయినా నో ప్రాబ్లం, ఆటో ఇద్దాం. ఎందుకంటే నేను దానికి తగ్గట్టుగా నేను చేయించుకున్న ఇమేజెస్ ఆ హైట్ తగ్గట్టుగా, అందుకోసం అనేసి ఇమేజ్ ఆటో ఇస్తాం. ఇప్పుడు చూడండి ఇక్కడ స్పేసింగ్ అలాగే ఉంది మనకి. సో ఈ స్పేసింగ్ మనం తగ్గించాలంటే ఇక్కడ చూడండి బ్యానర్ అయినా మనము మార్జిన్ టాప్ అనేసి మైనస్ లో ఇవ్వచ్చు, అండ్ ఇమేజ్ అయినా సరే మనం మైనస్ లో ఇవ్వచ్చు. సో ఇప్పుడు చూద్దాం, అవుట్పుట్కి వెళ్ళేసి దాన్ని తగ్గించాలనుకుంటే ఇన్స్పెక్ట్ చేద్దాం. ఇప్పుడు ఈ పార్ట్ సెక్షన్ పార్ట్ ఏది సెలెక్ట్ అవుతుందో చూద్దాం. ఇప్పుడు ఇది అండ్ బ్యానర్ ఇమేజ్. ఈ బ్యానర్ ఇమేజ్ కి మనం రాద్దాం, చూద్దాం. మార్జిన్ టాప్ -10 పిక్సెల్. -10 సరిపోవట్లేదు, ఇంకా ఎక్కువ ఇవ్వాలంట. ఓకే సెట్ అయిందా? ఎంత? -16 పిక్సెల్ రాయొచ్చు కదా. మార్జిన్ దేనికి? ఇక్కడ సెలెక్ట్ చేసుకునే దానికి ఇక్కడ చూడండి బ్యానర్ అనమాట, డాట్ బ్యానర్. డాట్ బ్యానర్ మార్జిన్ టాప్ -16 పిక్సెల్ ఇస్తే మనకు నీట్గా అలైన్మెంట్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి ఈ పార్ట్ ఓకే, అండ్ ఈ పార్ట్ ఓకే, ఈ పార్ట్ ఓకే, అండ్ ఈ పార్ట్ ఓకే.
నెక్స్ట్ మెయిన్ మనకు కావాల్సింది ఇది. ఈ పార్ట్ని ఎలా అలైన్మెంట్ చేయడం అనేసి ఇప్పుడు ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక సెక్షన్ అండ్ ఇంకో సెక్షన్ అంటే టూ ఫస్ట్ అన్ఈక్వల్ పార్ట్స్ గా చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి కంటెంట్ పార్ట్ అనేసి నేను పెట్టుకుంటాను. కంటెంట్ పార్ట్ ఇది ఒకటి మీరు ఇంటి అన్ని చేస్తారు అనమాట. కంటెంట్ పార్ట్ ఎన్ ప్లస్ టూ అన్ఈక్వల్ పార్ట్స్ కదా మీరు రాయాల్సింది. సో ఇక్కడ మీరు రో 2 వరకే తీసుకుంది, రో 2 ఇప్పుడు రో 3 తీసుకుంటున్నాం. రో 3 దీని ఫస్ట్ రెండు అన్ఈక్వల్ పార్ట్స్ కాల్ 3 కాల్ 4 కాల్ 4. సో నేను స్టైల్స్ రాస్తున్నాను, కంటెంట్ మళ్ళీ తర్వాత ప్లేస్ చేస్తాను. కాల్ 4 అండ్ కాల్ 3 విడ్త్ 30%. Yes. 70% ఫ్లోర్. మనకు రో ఉంది కదా, రో 3 ఓవర్ఫ్లో ఇప్పుడు ఇక్కడ కంటెంట్ పార్ట్ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఈ సెక్షన్ లో రాసేది మొత్తం ఏంటి అంటే ఈ సెక్షన్ లో ఉండే పార్ట్ ఇక్కడ నుంచి ఈ సెక్షన్ లో ఎక్కడి వరకు వచ్చినా సరే దీని పార్ట్ అనమాట. అండ్ ఇక్కడ ఇక్కడ రాసేదంతా దేనికి సంబంధించిందంటే దీనికి సంబంధించింది అనమాట. ఓకే, సో ఫస్ట్ దీంట్లో ఆల్రెడీ జునైద్ రాశాడు అనమాట, అవే నేను కాపీ పేస్ట్ రాస్తాను, ఆ తర్వాత కానీ ఫిల్టరింగ్ చేస్తాను. చూడండి, ఈజీ టు ట్రైనింగ్ అండ్ ఈవెల్ అండ్ H1. సో ఒక డివ్ తీసుకున్నాడు, డివ్ లో వచ్చేసి ఇవన్నీ రాశాడు, డివ్ క్లోజ్ చేయలేదు ఇక్కడ. సో ఇక్కడ చూద్దాం మనది ఫస్ట్ ఇక్కడ రాసేదాన్ని ఒక డివ్ సెక్షన్ లోనే రాసుకోవాలి మనం, గుర్తుపెట్టుకోండి. ఇది లిస్ట్ అనేసి నేను పెట్టుకుంటున్నాను. లిస్ట్, ఇది లిస్ట్ సేమ్, మీరు కావాలంటే ఏదైనా పెట్టుకోవచ్చు దీనికి. లిస్ట్ కంటెంట్ నెక్స్ట్ డ్రా పేజ్ క్వైరీ ఉంది కదా, నాకు తెలీదు, జునైద్ ఇచ్చాడు, సేమ్ అయ్యే కాపీ పేస్ట్ చేస్తున్నా. ఏమైనా మిస్టేక్స్ ఉంటే మేము తర్వాత చేంజ్ చేసుకుందాం. అందుకే అనమాట మీరు కోడింగ్ అది అంతా రాస్తే నాకు ఈజీ అనమాట మీకు చెప్పడానికి, ఎందుకంటే అవన్నీ మళ్ళీ టైప్ చేయాలి అన్నీ కదా, అందుకోసం. ప్లస్ డ్రాప్ క్వైరీ పేస్ట్ చేసి
డ్రాప్ వేరే ఇక్కడ వరకు ఏంది నేను ఇది కదా రాసుకున్నాను కంటెంట్ పార్ట్ 1 స్టార్ట్ మనకి ఇవన్నీ ఇంపార్టెంట్ ఎక్కడ క్లోజ్ అవుతుంది ఎక్కడ ఎండ్ అవుతుంది మెయిన్ ఇంపార్టెంట్ కంటెంట్ 1 ఎండ్ కంటెంట్ పార్ట్ 2 స్టార్ట్ సబ్మిట్ బటన్ చెక్ ఏదో రాశావు బ్రేక్ అన్ని కరెక్ట్ గా రాశావా వినాయ్ ఇది చూడండి సార్ అదే కదా గ్రాఫ్ హలో వేస్ గారు జునైద్ అన్ని కరెక్ట్ గా రాశావు కదా హలో కరెక్ట్గా రాశాను. నెక్స్ట్ కోర్స్ ఆఫర్ అనమాట ప్లీజ్ తర్వాత రాయేసుకోండి ఎప్పుడైనా సరే మనకు అన్ని సెపరేట్ డివ్స్ అనమాట ఇది ఒక్కొక్క డివ్ లో ఒకటి రాయాలి ఇప్పుడు చూడండి డ్రాప్ పేజ్ గారి ఒక డివ్ అనమాట నెక్స్ట్ ఇంకో డివ్ అనమాట ఇంకో డివ్ లో ఇంకో సెక్షన్ అనమాట ఇది div కోర్స్ ఆఫర్ కోర్స్ ఆఫర్ది ఇదే సెక్షన్ కోర్స్ ఆఫర్ టైప్ సర్కిల్ టైప్ అయిన సర్కిల్ నీకు ఇక్కడ బటన్స్ కదా వేయడా ఒకటి బటన్ ఇస్తే సరిపోయి కదా మళ్ళీ కావాలంటే దాన్ని ఫిల్టరింగ్ చేసుకుందాం మనం బటన్ 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 ఇది ఇమేజ్ కంటెంట్ కూర్చోాలి మనకి ఎన్ని ఎందుకు ఓకేనా ఇక్కడ ఇప్పుడు అవుట్పుట్ ఇది ఓకే డన్ ఇది డన్ ఇది మన తర్వాత మనకు సైజెస్ అన్ని ఇచ్చుకుందాం ఇది ఎందుకంటే పెద్ద సైజ్ ఇచ్చా కాబట్టి అలా ఉంది సో చిన్న సైజ్ ఇస్తాను నేను ఇది ఇది సైజ్ అవసరం కాబట్టి చిన్నది ఇద్దాం ఇవన్నీ ఆప్షన్స్ లేనప్పుడు నువ్వు ఇవ్వనవసరం లేదు మళ్ళీ కావాలంటే మీరు ఇచ్చుకోవచ్చు ఇమేజెస్ లేవు కదా మన దగ్గర ఇమేజ్ ఒకటి స్టోర్ చేసుకుంటాం అర్థమవుతుందా అందరికి ఏమైనా డౌట్ ఉంది దీన్ని నీట్గా అలైన్మెంట్ చేసుకున్నాం సెంటర్ తెచ్చుకోవాలంటే సెంటర్ పెట్టేయండి ఇక్కడ
కోర్స్ ఆఫర్ డ్రాపేజ్ క్వరీ ఐలాండ్ బెనిఫిట్స్ చాలా పెద్దది ఇచ్చావు కాబట్టి అందుకే అలా కనిపించింది. ఐలాండ్ బెనిఫిట్స్ కొంచెం చిన్నది ఇచ్చారు కాబట్టి నువ్వు చిన్నది ఇచ్చి H1 బదులు H3 ఇక్కడ వరకు ఓకేనా అందరికి? ఓకే. ఇప్పుడు దీనికి ఒక్కొక్క ఫీల్డ్కి దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తాం, దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇద్దాం, దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇద్దాం. అందుకోసమే అన్నిటికి ఇవ్వాలి కాబట్టి ఒకటి లిస్ట్, ఫస్ట్ లిస్ట్ అనమాట. డాట్ లిస్ట్ కామా నెక్స్ట్ డ్రాపేజ్ క్వరీ డాట్ డ్రాపేజ్ క్వరీ నెక్స్ట్ డాట్ కోర్స్ ఆఫర్ ఇదే కదా ఇంకోటి ఐ ఫ్రేమ్ ఉంది. ఐ ఫ్రేమ్ మీరు ఇచ్చేస్తారు కదా, ఇంకా దాని కింద గల ఐ ఫ్రేమ్ ఉంది, సేమ్ యాజ్ ఇట్ ఈస్ డివ్ తీసుకొని ఐ ఫ్రేమ్ అనేసి ఇచ్చేస్తే సరిపోతుంది అనమాట. ఏం రాయాలి దీనికి? బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్. వైట్ అంటే మనకు హ్యాష్ సో ఏదైనా సరే కామాస్ అన్ని చాలా ఇంపార్టెంట్ అనమాట. చూడండి అందరికి అడ్జస్ట్ అయిందా? ప్యాడింగ్ ఇద్దాం అడ్జస్ట్ అవ్వడానికి. ఇంకా ప్యాడింగ్ 30 పిక్సెల్ ఆడతా పడతా చేయండి, ఇంకా నీట్గా ఉంటుంది మీరు చేసే కొద్దీ. ఇప్పుడు చూడండి కొద్దిగా మార్జిన్ అనమాట, అంటే అన్నిటికీ మార్జిన్ టాప్లో కొద్దిగా ఇద్దాం, ఒక 5 పిక్సెల్, 2 పిక్సెల్, 3 పిక్సెల్. కొద్ది 4 పిక్సెల్, 6 లెఫ్ట్ రైట్ ఆఫ్ లేయర్ 0 పిక్సెల్ అనుకో. కొద్దిగా లైట్ గా సరిపోయింది. ఇక్కడ కర్వ్ రావడానికి మీకు ఒక టాపిక్ ఉంది సిఎస్ఎస్3లో, అది చెప్తాను. సిఎస్ఎస్3లో ఇదేంటంటే బార్డర్ రేడియస్ అనమాట. బార్డర్ రేడియస్ ఫస్ట్ 0 పిక్సెల్, 10 పిక్సెల్, 10 పిక్సెల్, 10. బార్డర్ రేడియస్ అనే ప్రాపర్టీ ఉంది, ఇక్కడ తెలుసుకుంటారు మీరు. మీరు కార్నర్స్ షేప్ ఇలా. ఇక్కడ వరకు మీకు అర్థమైందా? బాగానే నీట్గా. ఇంకా అలైన్మెంట్ చేసుకుంటే ఇంకా నీట్గా అలైన్మెంట్ చేసుకోవడం సిఎస్ఎస్ మీకు బాగా రావాలన్నమాట. సిఎస్ఎస్ బాగా వస్తే ఇవన్నీ వచ్చేసి ప్యాడింగ్ ఇస్తే, దేనికి లిస్ట్ స్టైల్ ఇమేజ్ ఇస్తే అవన్నీ మీ ఇష్టం అనమాట. ఇవన్నీ హెడ్డింగ్స్ సెంటర్లోకి రావాలంటే టెక్స్ట్ అలైన్ అనమాట. హెడ్డింగ్స్ అన్ని సెలెక్ట్ చేసుకొని దాని టెక్స్ట్ అలైన్ సెంటర్ ఇస్తే సెంటర్లోకి వెళ్ళిపోతాయి. ఓకేనా? అవన్నీ ఎక్స్ట్రా ఫిల్టరింగ్స్ అనమాట. ఆ ఎక్స్ట్రా ఫిల్టరింగ్స్ మీరు చేయాలన్నమాట, ఇంకా నీట్గా ఉండేట్టు. నెక్స్ట్ ఈ సెక్షన్ చూద్దాం, ఇది మెయిన్ కదా. ఇప్పుడు ఈ సెక్షన్లో చూద్దాం. ఈ సెక్షన్ ఏం చేయాలంటే 2 ఈక్వల్ పార్ట్స్ చేయమని చెప్పాను కదా. div class ఎంతవరకు వచ్చింది? కాల్ 4 and 5. సో కాల్ 5-1 అని కాల్ -1లో. సో దీంట్లో ఏం ఇవ్వాలి మనకి? హెడ్డింగ్ ఉండాలి, ఇమేజ్ ఉండాలి, పారాగ్రాఫ్ ఉండాలి. సో ఫస్ట్ ఎలాగో చేశారు కాబట్టి డినై చేశాడు. సో ఇమేజ్, హెడ్డింగ్ అండ్ కంటెంట్.
హెడ్డింగ్ అండ్ ఇమేజ్ అండ్ పారాగ్రాఫ్. నేను అన్నిటికీ ఇదే ఇస్తాను, మీరు డిఫరెంట్గా ఇచ్చుకోండి. సో కాల్ 5కి నేను బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ ఇచ్చేస్తాను. డాట్ కాల్ 5కి బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్, అంటే ఇటు సైడ్ రైట్ సైడ్ అనమాట. డాట్ కాల్ 5 ఏం చేస్తున్నా అంటే విడ్త్ 50% ఫోర్ లెఫ్ట్. ఫస్ట్ ఇవి అలైన్మెంట్ చేద్దాం, మళ్ళీ తర్వాత మిగతా చూద్దాం. ఇంకోటి రాసుకుంటున్నా. ఇవన్నీ టైప్ చేసావు కాబట్టి నాకు ఈజీ అయిపోద్ది. నెక్స్ట్ వచ్చేసి 2 3 4 4 ఇచ్చాను. 4 నేను కాపీ చేస్తాను. 1-on-1 ట్రైనింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఆన్లైన్ ట్రైనింగ్. ఆన్లైన్ ట్రైనింగ్ వస్తుంది. షిఫ్ట్ ట్యాబ్ కొడితే కొద్దిగా బ్యాక్ వస్తుంది అనమాట. షిఫ్ట్ ట్యాబ్. నెక్స్ట్ ఇక్కడ ఓకే పర్సనల్ ట్రైనింగ్. ఇంతవరకు ఇస్తాను, మళ్ళీ అవే కాపీ పేస్ట్ చేస్తాను. మళ్ళీ తర్వాత మీరు 1 by 1 అన్ని మీరు కాపీ పేస్ట్ చేసుకోండి. ఇలా మీరు రెడీ చేసుకోవాల్సిన కంటెంట్ ఇలా 1 by 1 రెడీ చేసుకోవాలి. ఆ ఇమేజ్ నా దగ్గర రెడీ కదా, ఆ ఇమేజ్ కూడా నేను డౌన్లోడ్ చేయాలి ఇప్పుడు మీకోసం. ఇలా అని ఇప్పుడు ఇది అదే ఇచ్చేస్తున్నా. ఇమేజ్ ఏదో ఒకటి, హెడింగ్ మీరు మార్చుకోండి. హెడింగ్ మార్చేద్దాం. లైవ్ ప్రాజెక్ట్ ట్రైనింగ్. ఇమేజెస్ అన్నిటికీ ఒకటి డౌన్లోడ్ చేసి అన్నిటికీ అదే ఇస్తాను. మీరైతే డిఫరెంట్ ఇవ్వండి. 3 ఇచ్చాను. 4.jpg అన్నిటికీ 4.jpg ఇస్తాను. 4.jpg ఇమేజెస్. కాల్ 5-1 టెక్స్ట్ అలైన్ సెంటర్. కాల్ 5-1 లో ఉండే పీకి టెక్స్ట్ అలైన్ జస్ట్. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం ఫైనల్ గా ఏమొచ్చిందని. చూడండి 1 2 3 4 5 హైట్ మిస్ అయింది కదా, దానికి కంటెంట్ తక్కువ వచ్చింది, దీని కంటెంట్ తక్కువ వచ్చింది. సో కంటెంట్ ఒకటే రీతిలో ఉంటేనే మనకు నీట్గా వస్తుంది. సో అన్నిటి కంటెంట్ ఒకటేలాగా ఇస్తున్నా నేను మోస్ట్. మళ్ళీ లేకపోతే హైట్ ఇచ్చుకోవాలన్నమాట. కంటెంట్ సపరేట్ గా ఉంది అంటే ఒక్కొక్క డివ్ కి ఈక్వల్ హైట్ ఇస్తే మీరు ఈక్వల్ గానే మీకు సెట్ అవుతుంది అనమాట. అది మీరు ఎర్రర్స్ ఏమైనా వస్తే నేను రెక్టిఫై చేస్తానండి. మీకు అర్థమయ్యే వరకు మీరు చేయండి. చూడండి కంటెంట్ ఒకటే ఇస్తే మనకు ఎక్కడ మిస్టేక్ రాకుండా మనకు వచ్చింది అనమాట. సో నెక్స్ట్ ఇంకోటి ఇస్తున్నాను.
ఇక్కడ హైట్ అంత ఇచ్చారు కాబట్టి మీకు అంత డిఫరెన్స్ వచ్చింది. హైట్ అలా ఇవ్వద్దు. 200 పిక్సెల్ 200 పిక్సెల్ చూద్దాం లాస్ట్ 200 పర్ఫెక్ట్. అండ్ H1 వాడారు. H1 వద్దు, H3 ఏదో ఒకటి వాడండి. అంత లార్జ్ ఇవ్వకూడదు. చూద్దాం టెక్స్టింగ్ కోసం మీకు లైవ్ ప్రాజెక్ట్. ఓకే పర్ఫెక్ట్ సరిపోయింది కదా. ఇప్పుడు ఇదే వాల్యూస్ మనం ఇద్దాం. బోరింగ్ గా ఉంటుందేమో చెప్పంగా అలా ఫీల్ అవ్వద్దు. నేను రాసింది నా పద్ధతిలో నేను రాస్తున్నాను. మీ వేస్ లో మీరు రాయొచ్చు అనమాట. అంటే మీకు ఇంకా కోడింగ్ ఇంకా దీనికంటే ఇంకా పర్ఫెక్ట్ రాయిస్తారు అనేసి అనుకుంటే ఆ వేలో కూడా రాయొచ్చు. సో నా వేలో ఫాలో అవ్వాలని గ్యారెంటీ లేదు. సో నేను ఎలా రాస్తున్నది మెయిన్ ఇంపార్టెంట్. నా ఇంపార్టెన్స్ లో నేను రాస్తున్నా, మీ ఇంపార్టెన్స్ లో మీరు రాయొచ్చు. S3 నేను ఓన్లీ ఇక్కడ 4 ఇచ్చాను. మీరు ఇంకా చేసేటప్పుడు మిగతాటిని మీరు ఇవ్వాలన్నమాట. ఓకేనా ఇక్కడ వరకు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ స్పేసింగ్ ఇక్కడ రావాలి అండ్ మార్జిన్ టాప్ లో రావాలి, ఇవన్నీ రావాలి కదా మనకి. ఇక్కడ కొద్దిగా సైడ్ లో కూడా రావాలి కదా కొద్దిగా. సో దీనికి చూద్దాం. దాని ఇదే కదా బ్యాక్గ్రౌండ్ వైట్. దీనికి ఏమి ఇస్తున్నా అంటే దీనికి ఇస్తే మీకు రాదు. ఎందుకోసం అంటే మార్జిన్ మళ్ళీ తర్వాత ఇస్తే కొద్ది కిందకి వచ్చేస్తుంది. ఎందుకంటే 100% కంటే కొద్ది మించితే వస్తుంది కదా. ఇది మెయిన్ కాలం కదా, మెయిన్ కాలంకి ఇవ్వకూడదు. దీనికి ఇద్దాం. కోర్స్ ఆఫర్ ఇచ్చాం కదా. ఇది మార్జిన్ టాప్ రైట్ టు లెఫ్ట్ అండ్ బాటమ్ కదా. రైట్ లెఫ్ట్ కి దాని బదులు రాస్తున్నాం మార్జిన్ రైట్ అనమాట. మార్జిన్ రైట్ నేను ఏం ఇస్తాను అంటే ఒక 5 పిక్సెల్ ఇస్తాను స్పేస్ రావడం. ఇక్కడ చూడండి దేనికి రాస్తున్నా, లిస్ట్ కి, డ్రాప్ పేజ్ క్వెరీకి, కోర్స్ ఆఫర్ కి. ఇంకోటి మీరు ఇక్కడ ఐ ఫ్రేమ్ రాస్తే ఐ ఫ్రేమ్ కూడా మీరు రాయాల్సిందే అనమాట. చూడండి సరిపోయిందా. ఇప్పుడు దీనికి రాద్దాం. దీనికి మీరు రాయాలంటే ఓన్లీ బార్డర్ రేడియస్, బార్డర్ రేడియస్ ఫస్ట్ 10 పిక్సెల్, 0 పిక్సెల్, 10 పిక్సెల్, 10. నెక్స్ట్ ఇక్కడ మార్జిన్ టాప్ ఇచ్చుకోవచ్చు. మార్జిన్ టాప్ 5 పిక్సెల్. ఓకేనా సెట్ అయిందా. ఇప్పుడు దీని లోపల ప్యాడింగ్ ఇస్తే కొద్దిగా అన్నిటికీ అడ్జస్ట్మెంట్ అవుతుంది. ఒక్కొక్క దానికి ఇద్దాం. అదే ఇప్పుడు మనకు లోపల ఉండేది ఏంది, ఇదే కదా. దాని అన్నిటికీ ప్యాడింగ్ ఇస్తున్నా కొద్దిగా. ప్యాడింగ్ 15 పిక్సెల్. దాని లోపల 50% ఉంది కాబట్టి ఒక్కొక్క దానికి మళ్ళీ తర్వాత ఇది ఇక నెక్స్ట్ లైన్ లోకి వెళ్ళిపోయింది. సో దీనికి ఇవ్వకూడదు కదా మనకి ఇంకా. సో దానికి ప్యాడింగ్ రావాలి అనేసి అంటే దాని లోపల ఇంకో డివ్ తీసుకుని దానికి ఇవ్వాలి. ఇంకో డివ్ వచ్చేసి దీనికి ఏం రాయకుండా క్లాస్ ప్యాడింగ్ స్టైల్ అనేసి నీకు క్లాస్ తీసుకుంది. నా ఇష్టం, నా ఓన్ క్లాస్ నేమ్ అనమాట. ఇట్లా అన్నిటికీ మళ్ళీ రాయాల్సిందే తప్పదు.
సో అన్నిటికీ ఇవ్వాల్సిందే ఓన్ క్లాస్ అని తీసుకొని దీనికి నేను ఇప్పుడు ప్యాడింగ్ అప్లై చేస్తాను. ప్యాడింగ్ 15 వీక్స్. సో ఇది చూడండి కొద్దిగా నీట్గా అలైన్మెంట్ అయింది. ఇంకా నెక్స్ట్ హోవర్ ఎఫెక్ట్ అంటే మొత్తానికి తీసుకుని హోవర్ ఎఫెక్ట్ ఇచ్చేసి దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వచ్చు. సో దాని కోడ్ ఇటు 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 అలా ఉంటుంది. నెక్స్ట్ నెక్స్ట్ బార్డర్ ఇవ్వాలన్నమాట మనం. దీనికి బార్డర్ ఇస్తే బార్డర్ 1 పిక్సెల్ సాలిడ్ ఇటు ఇటు ఇదే అనమాట. సో బార్డర్ రేడియస్ కూడా ఇవ్వాలి. అవుట్పుట్ చూపిస్తాను మీకు. 10 pixels. ఇవి రెండు చూడండి అవుట్పుట్ ఇప్పుడు. బార్డర్ మళ్ళీ వీటికి ఇస్తే మళ్ళీ అలాగే ఎఫెక్ట్ అయింది. సో దీనికి కాదు, దాని లోపల ఉండే ఇంకో క్లాస్ ఇవ్వాలి. సో ఇవన్నీ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. మనం దేనికి రాస్తే ఏది చేంజ్ అవుతుంది, ఎలా ఇవ్వాలి. చూడండి అన్నిటికీ నీట్గా బార్డర్ వచ్చింది. దీని లోపల నీట్గా బార్డర్ అన్నిటికీ. సో ఇంకా మీరు ఎక్కువ ఇస్తే ఇంకా కిందికి వస్తాయి అనమాట. మోర్ దాన్ ఇప్పుడు ఇక్కడ ఎన్ని దాదాపు ఇంకా 2 లైన్స్ ఉన్నాయి. ఆ 2 లైన్స్ ఇంకా ఇస్తే మీరు ఇప్పుడు చూడండి ఇక్కడే మీకు ఇచ్చేస్తాను, కాపీ పేస్ట్ చేస్తాను. యాజ్ ఇట్ ఈజ్ ఇది కాపీ పేస్ట్ అవ్వాలంటే యాజ్ ఇట్ ఈజ్ సెలెక్ట్ చేసుకొని ఈ కర్సర్ ఇక్కడ పెట్టుకొని కంట్రోల్ డి కొడితే కాపీ పేస్ట్ అవుతుంది. ఇప్పుడు చూడండి 1 2 3 ఇవన్నీ ఇమేజెస్ అండ్ ఇవన్నీ కలర్స్ ఇవన్నీ మార్చుకోండి. హోవర్ చేసినప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చాను కదా, హోవర్ చేసినప్పుడు మాకు రాలేదు. ఒకసారి చూద్దాం కరెక్ట్ రాసాను లేదా. ఇక్కడ చూడండి 2 డాట్స్ పడింది, అందుకే ఇది అప్లై అవ్వలేదు. ఇప్పుడు చూడండి ఇంకా మొత్తం పడుతుంది. మళ్ళీ తర్వాత దానికి అడ్జస్ట్మెంట్ చేసుకుందాం మనం. మార్జిన్ కానీ హోవర్ చేసుకుంటూ ఏం చేద్దాం. మళ్ళీ దాన్ని ఫిల్టరింగ్ చేయాలండి. ఓన్లీ కంటెంట్ వరకు ఇంకో డ్యూ తీసుకొని దానికంటే మళ్ళీ కొద్ది ప్యాడింగ్ ఇచ్చేసి దాని వరకు యాక్టివేట్ చేసుకోవాలి. సో ప్రజెంట్ ఇక్కడ వరకు చూడండి మీరు. సో ఏదైనా హోవర్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వడం అనమాట. సో దీనికి ప్యాడింగ్ ఇస్తే కొద్దిగా ఒకసారి చూద్దాం. ఇక్కడ వరకు చూడండి ఇట్లా కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ మనకు చేంజ్ అవ్వడం అనమాట. ఏ కర్సర్ అయితే అక్కడ. ఇక్కడ వరకు ఏమైనా డౌట్ ఉందా? సో ఇంకేం లేదు, ఇంక ఈజీ. ఇంతవరకు మీకు చెప్పింది ఈజీ అయిపోద్ది. ఇంకా ఇది చూడండి ఇమేజెస్ అనమాట. ఇమేజెస్ అన్ని ఒక లైన్ లోకి రావాలి. సో దాని కింది కల్లా ఇంకో రో తీసుకొని ఇమేజెస్ పెడతారు. కంటెంట్ పార్ట్ టూ ఎండ్ కదా అండ్ కంటెంట్ పార్ట్ ఎండ్ కదా. సో ఇక్కడ ఇమేజ్ పార్ట్, ఇమేజ్ లిస్ట్ అనుకోండి. స్టార్ట్ ఇమేజ్ లిస్ట్ అండ్ సో
img లిస్ట్. ఇక్కడ ఇమేజెస్ లిస్ట్ ఇచ్చేయండి మీరు. img src ఏదో ఒక ఇమేజ్, ఒక లోగో తీసుకొని దాన్ని కాపీ పేస్ట్ చేస్తారు. py.png ఇమేజ్ లిస్ట్ 4 ఇచ్చేసి 1 2 3 4 ఇమేజ్ లిస్ట్ అవుట్పుట్ ఇమేజెస్ ఇక్కడ కదా ఇంకా 2 తీయద్దాం, లేకపోతే ఇంకా 30. అందుకే అనమాట ఎప్పుడైనా సరే స్టైల్స్ 1 టైం రాస్తే మనకు కంట్రోలింగ్ గా ఉంటుంది. సో 1 టైం రాస్తాను నేను, తర్వాత చేస్తాను. ఎందుకంటే సెలెక్టర్ తీసుకుని CSS లో మనం ఈజీ రాయొచ్చు కదా. సో సెలెక్టర్ నేను రాస్తాను అనమాట. ఇవన్నీ ఇమేజెస్ లోనే కదా. ఇమేజెస్ 1 2 3 4 5 మళ్ళీ తర్వాత నేను ఫిల్టరింగ్ చేసి మళ్ళీ తర్వాత తగ్గించుకున్నాను. ఇమేజ్ లిస్ట్ లో ఉండే ఇమేజెస్ కి స్టైల్స్ రాదు. డాట్ ఇమేజ్ లిస్ట్ లో ఉండే img విడ్త్ 150 పిక్సెల్, హైట్ 200, బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ అండ్ ప్యాడింగ్. ఇవన్నీ ఇంకా 2 ఎక్స్ట్రా వచ్చాయి కాబట్టి ఆ 2 రిమూవ్ చేస్తాను. మన ఇష్టం, మనకి ఎన్నైతే సైజ్ సరిపోతాయి అన్ని. కానీ అవన్నీ జావా స్క్రిప్ట్ లో రాసింది అన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ మీకు కనిపించేది ఇక్కడ జావా స్క్రిప్ట్ రాసింది. క్లిక్ చేస్తే కొద్దిగా 1 by 1 వెళ్ళాలి అనేసి. ఇప్పుడు దీనికి చూడండి, మొత్తం నేను 1 by 1 కి ఇచ్చాను కాబట్టి మీకు ఇలా ఉంది. ఇమేజ్ లిస్ట్ లో ఇమేజ్ కి. సో ఇమేజ్ లిస్ట్ కి మీరు కలర్ ఇస్తే ఇమేజ్ మొత్తం ప్యాడింగ్ వచ్చింది. ఇమేజ్ లిస్ట్ కి ఇద్దాం మనం. ఇమేజ్ లిస్ట్ కి ఈ 2 బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ అండ్ ప్యాడింగ్ 20. ఇంకా 2 పట్టే ఛాన్సెస్ ఉంది కదా. ఇప్పుడు చూడండి, దీన్ని కొద్దిగా స్పేసింగ్ ఉంది కదా పైన, ఇది మార్జిన్ టాప్. బార్డర్స్ ఇక్కడ చూడండి, ఈ సెమికోన్ ఇవ్వకపోతే మనకి ఇక్కడ బ్లాక్ లోకి వచ్చింది. సో ఇలా బార్డర్ ఏరియాస్ అంటే ఇలా. సో నెక్స్ట్ వచ్చేసి మీరు చేస్తారు కదా ఇక్కడ. ఇక్కడ ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పటి వరకు మనకి ఇది కంటైనర్ అన్నమాట. చూడండి, ఇది మొత్తం అంతా కంటైనర్. ఈ కంటైనర్ మనం ఏమి ఇచ్చాం, బాడీ సెక్షన్ కి మార్జిన్ అప్లై చేసాం.
కొద్దిగా పైన సైడ్ లెఫ్ట్ రైట్ సైడ్. సో ఇప్పుడు ఇక్కడ వరకే కదా మన ఎండ్. మళ్ళీ ఇక్కడ కిందకెళ్ళి చూడండి, మనకు అసలు బార్డర్ అన్ని అప్లై అవ్వకూడదు. ఇది కంటైనర్ ఎండ్. దీన్ని మళ్ళీ స్పేసింగ్ అనేది రిమూవ్ చేసుకుంటాం నీట్గా కోడింగ్ అంతా అయిపోయిన తర్వాత. స్పేసింగ్ అంటే కొద్దిగా లార్జ్గా వెళ్ళిపోద్ది కదా ఇలా. ఇప్పుడు నెక్స్ట్ మీరు రాసేది ఇక్కడ ఇంకొక ఫుటర్ అన్నమాట. ఇప్పుడు రాయాల్సింది మీరు ఫుటర్ తీసుకొని దీన్ని లోపల రో తీసుకొని రో 3 వరకు తీసుకున్నా, రో 4 ఏదైనా సరే తీసుకోండి నీట్గా ఉంటుంది. రో 4 దీనిలో 4 ఈక్వల్ కాలమ్స్ అనమాట. 5 కదా, 6 ఈక్వల్ కదా, అన్నిటికీ ఒకటే నేమ్ 1 2 3 4. ఇక్కడ ఉండే నేమ్స్ ఇస్తుంది అబౌట్ అస్. మీరు ఇక్కడ ఏ లిస్ట్ సంబంధించిన ఆ లిస్ట్ లో మీరు కంటెంట్ రాయాలి. ఎక్కువైందా ఈ రోజుకి కొద్దిగా అయిపోతుంది 5 minutes అంటే. మరి మీరే టైప్ చేసుకున్నారు ఇవన్నీ. జస్ట్ ఎలా రాయాలని మీకు చెప్తాను. అన్ని కాపీ పేస్ట్ అన్నమాట. మీరు కంటెంట్ అయినా సరే కాపీ పేస్ట్ చేస్తారు. ఈ రో 4 కి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవి మళ్ళీ డివైడ్ చేయాలి. కొద్ది స్పేసింగ్ మనం ఎక్కువ ఇచ్చాం, 50 పిక్సెల్ ఇచ్చాం మనం బార్డర్. అందుకోసం అంటే కంటైనర్ వచ్చేసి ఇంత వచ్చింది. ఇక్కడ చూడండి బాటమ్ కదా ఇది. సో నేను ఒక 10 పిక్సెల్ ఇస్తాను. ఇప్పుడు వీటన్నింటినీ మనం కాలమ్స్ గా డివైడ్ చేసాం కదా. కాల్ 6 రో 4 ఎలాగో మనం ఓవర్ఫ్లో రాసాం కాబట్టి ఓవర్ఫ్లో కలర్ వైట్. విడ్త్ 25%. ఇప్పుడు రాసే సెక్షన్ అంతా ఇది. సో టెక్స్ట్ లోనే సెంటర్ ఇచ్చుకోండి కావాలండి. ఇక్కడ సో ఈ టెక్స్ట్ అనేది సెంటర్ ఇవ్వకపోయినా సరే మనకి ఇక్కడ లెఫ్ట్ నుంచి స్టార్ట్ అయింది అనమాట. సో కంటెంట్ అంతా మీరు పెరిగే కొద్దీ మనకు ఇదంతా కొద్దిగా లార్జ్ అవుతుంది అనమాట. సో దానికోసం ప్యాడింగ్ ఇస్తుంది. వరకు మనకు కనిపిస్తుంది. కొద్దిలాంటిది మళ్ళీ తర్వాత కంటెంట్ ఇచ్చుకున్న తర్వాత మనం ఇక్కడ వరకు ఓకేనా. సో ఇక్కడ ఫీల్డ్స్ అన్ని మీరు ఫిల్ చేసుకోండి. నెక్స్ట్ ఏమేమి వస్తాయి అనేసి
నెక్స్ట్ ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఇవ్వండి, నెక్స్ట్ ఇంకోటి హెడ్డింగ్ ఇవ్వండి, మళ్ళీ ఇమేజెస్ డిస్ప్లే చేయండి. కాంటాక్ట్ అస్ లో వచ్చేసి ఒక ఐకాన్ ఇవ్వండి, నెక్స్ట్ కంటెంట్ ఇలా, నెక్స్ట్ ఇది లిస్ట్, మళ్ళీ ఇక్కడ కూడా లిస్ట్ అనమాట. సో ఇలా ఇప్పుడు ఉండే ప్రాజెక్ట్ ని ఇలా అయింది అనమాట. సో దీన్ని నీట్ గా చేయడం ఇంకా మీ చేతుల్లో ఉంటుంది అనమాట. ఏదైనా సరే ఇక్కడ వరకు ఇంకా కంప్లీట్ చేయండి, ఇవన్నీ ఫిల్టరింగ్ చేయండి. ఓకేనా, ఎవ్రీథింగ్ అన్ని మిగతాన్ని నీట్ గా అనమాట, కంటెంట్ మొత్తం ఏదైనా సరే మీరు ఫిల్టర్ చేయండి. ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ వరకు? ఇంకా మీరు ఈ వెబ్సైట్ చూసి చేయాల్సిందే అనమాట. ఇంకా మీరు ఏమైనా డౌట్ ఇక్కడ వరకు? ఇది నాకు ఈ పేజ్ మీరు నీట్ గా ఇవాళ చేశారనుకోండి, అంటే ఇవాళ చేసి రేపటికి, అంటే రేపు క్లాస్ టైంకి, రేపు ఈవినింగ్ వరకు మీకు టైం ఇస్తున్నా. రేపు ఈవినింగ్ వచ్చేసి CSS3 కంప్లీట్ చేసుకున్నాం. రేపు ఈవినింగ్ వరకు ఈ వెబ్సైట్ ని నీట్ గా చేయండి. ఇప్పుడు నేను ఎలా చేయాలనో నీట్ గా చూపించాను కదా, అంతే నీట్ గా నాకు రావాలన్నమాట. అట్లీస్ట్ 75% ప్లస్ నీట్ గా రావాలన్నమాట. ఓకేనా?